ఇష్టం లేదా? లడ్డు ఇష్టం లేదా? లేదు. ఓ పన్నీరా అన్నా, ముక్కలేదా? అరే నీకు ముందే చెప్పినా కదరా, ఇక్కడ పెళ్లిళ్ళు ఇట్లాంటివి ఉంటాయి, ముక్క ముందు ఇలాంటివి ఉండవు. నాకెప్పుడు చెప్పినావు? నాకు చెప్పిండు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారా ఇంతమందికి? వెళ్ళి ఇల్లు చూసినావా? ముక్క లేకపోతే ఉండకపోయా, ఆకన్న నిండు పెట్టాలనా? సూన్ని కళ్ళకి మంచిగానే ఉండాలి కదా. ఉన్నదంతా ఊడ్చిపెట్టినా ఊరు మొత్తం మాట్లాడుకోవాలి. మన కులం కాదు, మన పద్ధతులు కావు, కట్నం కూడా లేదు. అరే మనం అంటే ఒక్క రోజు ఉంటాం పోతాం. రేపు ఇంటర్లున్నా మంచిగా చూసుకుంటారంటావు మరి? ఇంకో ఏందంటున్నా? మటన్ ముక్కలు పెద్ద పెద్దవి కొట్టిర్రట, నవ్వలేకపోతుండ. గమగానండి ఆ మంచి లీటర్ మీద గుట్టకప్పండిరా, గుట్టకప్పండి. ఏమ్మా ఏం ఎంచుకుంటారేటి? అదిటమ్మా మొఖానికి ఏదో అంటుకున్నట్టుంది. మొమాటం కదా, సంబరించబట్టరా బాగా చేసి వేసి 2 RPMలు వేయించినట్టు వేసి సొక్క మందు వాళ్ళదు ఆర్గానిక్. ఏమ్మా అన్ని పెళ్లి కొడుకేనా మాకేమైనా చేసేది పల్లెటూరే ఇగో ఆయనకేసి మొలకలే ఇంకటమ్మా. సరే అండి, మళ్ళీ పెళ్ళికి వస్తా అండి, మళ్ళీ మేమే వస్తా అండి. అలాగే అండి, వచ్చేయండి. మీ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో ఫోటోలు నంబరా రాసుకోండి. 98679999. 9 వచ్చేయండి. 10ది పదండి. ఏంటి ఈసారి 11 వచ్చేయండి. ఏమ్మా ఇందా కోపం వచ్చినట్టుంది నా మీద అట్టుచ్చారని, తగ్గిపోయిందా లేదా? కోపం దేనికి లేని ప్రతి పిల్లని మీలాంటి ఒకటి ఉంటాడు కదా, ఏం చేయలేం. ఎంతగా పిల్లవరండి బాబు, అంత బాగుంది. నా మేనగాళ్ళు ఏమ్మా ఫోన్ నెంబర్ అడిగినట్టున్నావు? అదేండి వాట్సాప్ లో ఫోటోలు పంపుతాం. నా నంబర్ ఇస్తాను, నాకు పంపించే 10 ఉంటాయి. వద్దులేండి. ప్రతి పెళ్ళిలోని ఇల్లట్టు ఒకడు ఉంటాడు, పాప కనబడగల ఫోన్ నెంబర్ లాగేద్దారని ఫోన్ పేలో మెసేజ్ పెట్టేలా. ఎలా ఉంది? లైట్ ఆఫ్ షటర్ అది కాదు, బ్యాటరీలకు ఛార్జింగ్ ఉన్నాయి కదా. ఉన్నాయండి. పొద్దున్న ఇబ్బంది అయిపోద్ది, పల్లెటూరు కదా, మళ్ళీ ఏం దొరకవు. అది కాదండి, మాది ఊరు అనుకుంటున్నారా? రాజమండ్రి. సూర్యాపేటలో సెటిల్ అయిపోయాం అంతే. ఒరిజినల్ గోదావరి, యాస్ తెలిసిపోద్ది. అన్ని సర్లే కానీ బస్సు సైడ్ ఇంటికి వస్తా అన్నాడు. 4ంటికి వస్తా అన్నాడు. 4 అంటే 5 అయిపోద్ది. మరి నువ్వెన్నింటికి వస్తావు? 5ంటికి వచ్చేస్తాం. అంటే 6 అయిద్దా? బస్సోడి కంటే 1 నిమిషం లేట్గా వస్తే ఏరా ఎదవా అని అడగండి. ఏ లేట్ అయితే మా బాబు నోరు ఊరుకోదు, ఏమోటి అంటాడు. అరే చింటూ ఎప్పుడొచ్చిరా? వద్దు వద్దు అన్నా, అది వద్దు వద్దురా అన్న, చినిగిపోద్దు వద్దు. సరే పట్టుకో, వద్దు నాన్న చినిగిపోద్ది. సరే పట్టు అని చెప్పినా నేను. ఇది ఒక్కడి బరువు పోయిందని ఆడికి ఇచ్చినవరా, పొర్రాడికి పోయిందిరా. వాడే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంది ఎండన పడి తిరుగుతున్నావారా? రంగు తగ్గిన ఏం పర్లే, ఎంత తిరిగినా ఎర్రగానే ఉంటాడు. అర్జును మా పెళ్ళప్పుడు చూడాలి, మా ఊరోళ్ళు అంతా అదే మాట, ఎర్ర పోరగాడు ఎర్ర పోరగాడని. ఎర్ర పోరగాడు ఏం చిన్న పిల్లగాడు అయితే వాడు? అబ్బా చిన్న పిల్లగాడా నేనా? 33 ఏళ్ళు దాచిపెట్టుకున్నా. అర్జును రోజు నీ పెళ్లి గురించే ఇప్పటికి గానిస్తుర్రు. చాలే పోరా, నువ్వు పోయి చెల్తానికి పోయి గోరింటాకు పెట్టించుకోపో. పోతా కానీ పొద్దున్న లెగాలిగా పడుకోరు అందరూ. పొద్దున్నకే రా చేస్తున్నాము, చేసి పడుకుంటాం. వేడుక ఏందిరా? వేడుక వేడుక మొదలు పెట్టిండు. దీర్ఘమైంది. ఇదేం రంగు? నీలం రంగు. అదే లైట్ కలర్ వేస్తే కళ్ళకి దిగేయాలని తగులుతుంది కదా దూరానికి. వాళ్ళు రోజు చేసే పని కదా, వాళ్ళకేం చెప్తారు. మరి నువ్వెందుకు పోయినావు? షుగర్ తగ్గకుండా స్వీట్లు తింటే ఇట్లానే ఉంటుంది. ఏమైంది అట్లా కలిపోతుండు? మామ ఏదో అన్నాడంట. ఏమన్నాడంట?
ఇంకేముంది, గ్యాస్ స్టవ్. మీ ఆయన మన తక్కువ తిన్నాడా? మీ ఆయన కూడా అందుకే రాలేదు కదా. దాన్ని అంటావు ఎందుకురా? మీ బావ ఒక్కడే కాదు కదా, మన వాళ్ళనే సగం మంది ఇస్తున్నారు హ్యాండ్. మనం ఏం కావాలని చేస్తున్నామా ఏంది? కులంలో ఆడపిల్లలే లేదు, మనం ఏం చేస్తాం? డిమాండ్ అట్టుంది, ఇది కావాలి అది కావాలి, అది ఉండాలి ఇది ఉండాలి, లో లెక్కలు. ఆడెవడి కిందో గుడ్డు సేకరీ చేసి 10 రూపాయలు సంపాదించే ఎడవనాయాలకుంటే డిమాండ్. సొంత ఊళ్ళో వ్యాపారం చేసుకుని లక్షలు సంపాదించలేదు లోకువా. మళ్ళీ పుట్టింది అంత మంచిగా మంచిగా అయితే చేసుకోవాల్సిన టైంలో చేసుకుంటే మనకి కాశీ యాత్రలు దేశీ యాత్రలు తప్పేగా. ఏంది పులిహోర మీ అన్నయ్యకి తిప్పి ఏంటి బాబాయ్ ఎరా ఏమైంది? స్నానం చేసావా? అన్నయ్య బాగున్నా? ఏంటి గోరింటాక నెరిసిపోయిందారా? ఇది వచ్చినట్టుంది, వస్తుందిరా, పెళ్ళి కదా, అన్నీ వస్తాయి. ఎంత ఇన్సల్ట్ చేసిండు. అది ఇన్సల్ట్ కాదండి, ఇన్సల్ట్. దిగిండ్రా ఇంగ్లీష్ మాస్టరు. సిగ్గు లేక ఇంట్లో పడి తింటూ మళ్ళా నా తప్పులు ఎత్తుకుతున్నారా మీరు? నేను అన్నాను బాబు, ఫోటోలు తెద్దామని వచ్చా. రే పిలిచిందా లేదా అని బాబాయ్ తీసుకొస్తున్నాడు మామయ్య. 3000 దాగేసినాం ఇప్పటికే. ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిళ్ళు చేసినావు? ఒక 50 దాకా చేసానండి. దీనికి మునుపు ఎప్పుడైనా అయిందా ఇట్లా పెళ్లికి ముందు పిల్ల పోడు అది? కాదు, ఎందుకు అవుతుంది? అంత అర్జున్ గాని దరిద్రం ఇది. చెయ్. అరే అర్జున్ రా కూర్చో. నీ గురించే బాధపడుతున్నావు రా, నీ గురించే బాధపడుతున్నావు. మీ ఆమె నీ కోసం దోలాడుతుందిరా, ఒకసారి పోయిరాపు. ఇప్పుడు ఏం లేదంట పోయేస్తారా అర్జున్? ఈ టైంలో మన దగ్గర దొరికింది. అగో ఆ మూల చీకట్లో కూర్చొని ఎలిగిపోతున్నాడు చూడు, ఆడే ఏడేడు తిరిగిండో తెచ్చిండు. తాగు. వద్దు బాబాయ్, మీరు తాగండి. మేము మాకారా ఇట్లయింది? ఇప్పుడు ప్రపంచం మొత్తం నీ మీదే ఇంట్రెస్ట్. ఇక్కడ ఎవడు శంఖ నాకిపోతే ఆడే సెలబ్రిటీ. తాగు. మీ నాన్న ఓ నీ గురించి ఇదైపోతున్నాడు రా, తాగు. కాదు మామ, మళ్ళా నాకు తాగితే కోపం వస్తుంది. కోపం వస్తుందా? మత్తు కదరా వచ్చేది. ఏమో మామ, నాకు తాగితే కోపం వస్తుంది, అందుకే. అరే ఇవ్వరా, మీరు కోపం వస్తుందంటే ఇది తాగరా. నీ కోపం ఎట్లా వస్తుందో నాకు చూపించు. తీసుకో, తాగు. వచ్చిందారా? రేయ్ ఇంకోటి పోయి చూపించరా నాకు నీ కోపం, నీ ముఖంలో కోపం చూపించు నాకు. ఇప్పుడు వచ్చిందారా? ఏ నువ్వుకుండు బావా, ఇప్పటికే లోపల నలిగిపోతున్నాడు. ఏం హ్యాండ్ ఇచ్చిందిరా పిల్ల? ఏ ఆ పిల్లన నేను లాభం రా, నన్ను అడిగితే పిల్లదేం తప్పు లేదు. రాసి పెట్టుంటది, ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటది. స్క్రిప్ట్ వెళ్ళిపోమ్మని రాసి పెట్టుంది, వెళ్ళిపోయింది. స్క్రిప్ట్ ఏంటదే స్క్రిప్టా? కాక ఇన్నాళ్ళకి ఈయనకి పెళ్లి అవుతుంది అనుకుంటే ఇదేమన్నా పద్ధత బాబా ఇది? అరే ఇప్పుడు మనకేడ పిల్ల దొరకనట్టు వీళ్ళ నాయన ఇంత దూరం వచ్చి వీళ్ళతో సంబంధం కుదుర్చుకున్నాడంటే స్క్రిప్ట్. మనందరం కలిసి ఆ డొక్కు బొక్కలో బస్ ఎక్కి ఇంత దూరం వచ్చి తిరిగి పోదామంటే బస్ ఫెయిల్ అయింది చూడు. స్క్రిప్ట్. ఒక్కరోజు అని చెప్పి మనందరినీ గంప కింద కోళ్లను దోసినట్టు దోసి నెత్తి మీద లాక్డౌన్ పెట్టింది చూడు. స్క్రిప్ట్. మనందరం ఇంట్లోనే ఉన్నాం, కానీ పిల్ల మాత్రం తుర్రు. స్క్రిప్ట్. స్క్రిప్ట్ లో లేకపోతే సీమ కూడా కుట్టదు. కానీ దరిద్రం ఏంటంటే ఇన్ని చేసినోడు ఇంత రాసినోడు ఉన్నాడు చూడు, ఆడు వీనికి వీని నాయనకు ఇంత తెలివి పెట్టలేకపోయిండే. స్క్రిప్ట్. ఏం స్క్రిప్ట్ అండి ఇది? దరిద్రపు స్క్రిప్ట్. మనోళ్ళ కాదా ఏ పద్ధతి బలిసి పెట్టుకుంటారా పేరెనక పెద్దోళ్ళు? ఊతారుగా ఇప్పుడు. ఇన్నాళ్ళు మనకు అర్థం కాలేదు గాని సినిమాల్లో ఆఖర్లా హీరోయిన్ హీరో గాని కోసం పీటల మించి లేచిపోతుంటే థియేటర్ లో ఉన్న మనం విజిల్స్ చేస్తాం, చప్పట్లు కొడతాం. ఇప్పుడు మా నోడి పరిస్థితి చూస్తుంటే
ఆ పీటల మీద ఒకడు మిగిలిపోతాడు చూడు, సైడ్ క్యారెక్టర్ గాడు, ఆడి మీద జాలేస్తుందరా నాకు. కల్తీ మంది తెచ్చి రారా, కోపం ఎక్కువ వస్తుంది. అయినా సరే తాగుదాం. జాలి చూపిస్తుర్రా నా మీద, జాలి చూపిస్తుర్రా. ఎవడన్నా బాధపడుతుంటే వాడి మీద జాలి చూపిస్తుంటే మీకు సమ్మగా ఉంటుందారా? రాబందులు ఆరా పీక్క తింటారా? నువ్వే కదరా పెళ్లికి వచ్చిన పెద్ద మనుషులు ఎక్కుండి ఉప్పాల మాత్రం పల్లెలు ఏరుకుంటావు, నువ్వే కదరా? కల్తీ మంది మామా, ఎక్కువ కోపం వస్తుంది. నువ్వే కారా గిచ్చి గిచ్చి ఒత్తి ఒత్తి ఇది పన్నీరా చికెనా అని చెప్పి కుక్కలకే బొక్కలు ఏరుకుంటా, నువ్వే కారా? ఏం బాబాయ్ మందు కల్తీ ఉంది శానా, ఎక్కేస్తుంది, కోపం వస్తుంది. అరే అర్జున్, ఏందిరా ఏం చేసినావు, ఏడబోతున్నావు? స్క్రిప్ట్ నన్ను ఇక్కడ నుండి లేదు, ఏమో స్క్రిప్ట్ రాసింది, అందుకే స్క్రిప్ట్. అర్జున్ సాలే అర్జున్ సాలే. స్క్రిప్ట్ అంట స్క్రిప్ట్ నాల్లా నొంగిలా స్క్రిప్ట్. పన్నీరా అన్నా, మొక్కలేదా? అరే నీకు ముందే చెప్పినా కదరా, ఇక్కడ పెళ్లిళ్ళు ఇట్లాంటివి ఉంటాయి, మొక్క ముందు లాంటివి ఉండవు. నాకెప్పుడు చెప్పినావు? నాకు చెప్పిండు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారా ఇంతమందికి? పెళ్ళిళ్ళు చూసినావా? మొక్క లేకపోతే ఉండకపోయా, ఆకన్న నిండు పెట్టాలనా? సూర్ని కళ్ళకి మంచిగానే ఉండాలి కదా. ఉన్నదంతా ఊడ్చి పెట్టినా ఊరు మొత్తం మాట్లాడుకోవాలి. మన కులం కాదు, మన పద్ధతులు కావు, కట్నం కూడా లేదు. అరే మనం అంటే ఒక్క రోజు ఉంటాం పోతాం. రేపు ఇంటర్లున్నా మంచిగా చూసుకుంటారంటావు మరి? ఏందంటున్నా? మటన్ మొక్కలు పెద్ద పెద్దవి కొట్టిర్రట, నవ్వలేకపోతుండ. ఆ మంచి మీద గుట్టకప్పండ్రా, గుట్టకప్పండి. ఏమ్మా ఏం ఎంచుకుంటారేటి? అదిటమ్మా మొఖానికి ఏదో అంటుకున్నట్టుంది. మోమాటం కదా, సమరపడరా బాగా చేసి 2 RPM వేయించినట్టు సొక్క మందు వెళ్ళదు ఆర్గానిక్. ఏమ్మా అన్ని పెళ్లి కొడుకేనా మా గమన వేసేతున్నదా? పల్లెటూరే ఇగో ఆయనకేసి మొలకలే ఇంకటమ్మా. సరే అండి. మళ్ళీ పెళ్ళికి వస్తా అండి, మళ్ళీ మేమే వస్తా అండి. అలాగే అండి, వచ్చేయండి. మీ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో ఫోటోలు నంబరా రాసుకోండి. 98679999. 9 వచ్చేయండి. 10ది పదండి. రమ్మని రాదురా, రమ్మని గట్టిగా. ఏంటి ఈసారి 11 వచ్చేయండి. ఏమ్మా ఇందా కోపం వచ్చినట్టుంది నా మీద, అంటుంచారని తగ్గిపోయిందా లేదా? కోపం దేనికి లేని పెద్ద పిల్లని మీలాంటి ఒకడు ఉంటాడు కదా, ఏం చేయలేం. ఎంతగా పిల్లవరు నువ్వు అంత బాగుంది. నా మేనగాళ్ళు
ఏమ్మా ఫోన్ నెంబర్ అడిగినట్టున్నావు? అదేండి వాట్సాప్ లో ఫోటోలు పంపుతాం. ఆహా, నా నంబర్ వస్తా నాకు పంపించే 10 ఉంటాయి. వద్దులేండి. ప్రతి పిల్లోని ఇల్లెట్టు ఒకడు ఉంటాడు, పాప కనపడగానే ఫోన్ నెంబర్ లాగేస్తాడు. ఫోన్ పేలో మెసేజ్ పెట్టేలా పెడతాడు. ఒకసారి మొత్తం వేసుకుంటే కళ్ళద్దా జ్ఞానం ఉండి ఫోన్ అలా నేను చేస్తాను. రేయ్ ఇప్పుడు మొత్తం చీకటి చేస్తే ఆ వైరస్ కి ఎట్టెళ్లాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోయి అటు ఇటు తిరిగేస్తుంటే మన దీపాలు వెలిగించి అనుకోండి, ఇంట్లో ఉన్న వైరస్లన్నీ ఒకటే దీపం చుట్టూ చేరి బొగ్గని ముడిదైపోతాయి. కరోనా గాన్. నీకెవరు చెప్పిండ్రు? ఓ ఏంది, నువ్వు కూడా వాట్సాప్ ఫార్వర్డ్ అంకులేనా? మొన్న సప్పట్లు కొడితే వస్తుంది అన్నారు, ఇవాళనేమో దీపాలు వెలిగియమంటారు. పోన్లే, దేవుని దేవుళ్ళు ఎట్లా కొట్ల పోవడమే మనకు కూడా కావాలి. పోతే మనం కూడా పోవచ్చు. ఇంటికి పోతాం, ఇక్కడికి పోతాం. ఏందంటుండు? ఏమీ లేదండి, అందరూ పోతాం అంటున్నారు. పెద్దోళ్ళు అందరూ కలిసి తీసుకుని నిర్ణయాలండి, ఊరికే ఆలోచన చేయరు కదా. ఇంకా కూర్చొని ఉన్నారేంది? టైం ఎంత అయింది? ఇంకొక నిమిషం ఉంది బావ. ఏంటి? రండి. టైం అయిపోయింది, లైట్ లాపాలనుకుంటా. నడవండి. సూర్యబాబు లైట్ ఆర్పించాయి. ఎవరు లేరు, అందరూ మిద్ద మీద దీపాలు వెలిగిస్తారు. సారీ, వాళ్ళంటే వయసు అయిపోయిన వాళ్ళు, ఏదో చాదస్తంలో. సారీ. పైకి కనిపించావు గానీ చాలా కోపం ఎక్కువ నీకు. ఫోన్లోనేనా? డైరెక్ట్గా మాట్లాడవా? రోజుకి మస్తు నచ్చుతున్నావు తెలుసా. బ్లాక్లోనే కాదు, పింక్ సారీలో కూడా ముద్దొస్తున్నావు తెలుసా. మా అన్న మీ అక్కతో మాట్లాడాలంట, కొంచెం చెప్తావా? అలాగే చెప్తా. ఏటైంది? బావగారు అక్కతో కొంచెం మాట్లాడాలంట. అదే అలా ఆవిడే మాట్లాడుకుంటారు, మధ్యలో మాట్లాడుతూ ఏమా ఉండమ్మా, వెళ్ళి కూతురుగారు మీ ఆడిగారు పెడతారు. రండి ఏమా, వెళ్ళి కూతురుగారు. పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు, ఫ్రీగా మాట్లాడి రావచ్చు. నువ్వు బిగుసుకుపోకు. నువ్వు కూడా రా, నా పక్కనుండు. నేను రాకూడదు, బాగోదు. తను నీతో మాట్లాడుతా అన్నాడు, నాతో కాదు. నేను రాను. హాయ్. హాయ్. మాట్లాడు. వస్తుందా? తను మా అక్క.
నేను పెళ్లి చూపులకే రావాలి. వీళ్ళు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సొంత చెల్లిని మళ్ళీ. మా అక్క కూడా అంతే, ఏం చెప్పదు. రెగ్యులర్ అక్క చెల్లెల టైప్స్ ఉండదు, అన్ని లాకర్లోనే. హ. మీరే చెప్పండి, వచ్చిన ఫస్ట్ సంబంధమే ఓకే చేసేస్తారా? ఓకే చేసేస్తారా? మీరు బానే ఉన్నారు కాబట్టి సరిపోయింది. కొంచెం అటు ఇటు ఉంటే ఏంటి పరిస్థితి? నేనైతే మినిమం హాఫ్ సెంచరీ కొడతా. అయినా నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనులేండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవును, ఇప్పటి వరకు మీరెన్ని సంబంధాలు చూసారు? లెక్క పెట్టలేదు. అయితే పెద్ద నంబరే. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే. ఏమైంది? ఈ వసపిట్ట ఇంక చాలు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వే కదా లాక్కొచ్చా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవును, డైలీ ఫైనాన్స్ బిజినెస్ అంటే కొంచెం గడ్డాలు అవి పెంచుకుని రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు కదా. మీరేమో ఇలా ముద్దపప్పులా ఉన్నారు. వర్కౌట్ అవుతుందా? అంటే ఎంగేజ్మెంట్ కదండి, గెటప్ చేంజ్ చేశా. మా ఊర్లో ఉంటే ఎప్పుడు మెడలో లెదర్ బెల్ట్, బొడ్లో కత్తి, గన్ను, అప్పుడప్పుడు కొమ్ము కూడా ఉండేది. అరే గొంతు బాగుంది, గొంతు బాగుంది. కొంచెం అలా పక్కకి వెళ్దామా? వాళ్ళు చూస్తున్నారు. ఓకే ఓకే ఓకే, నడక కూడా బానే ఉంది. సాయిబాబా. ఇంకొక లాస్ట్ డౌట్. నాకు 25, నన్నే పెళ్ళెప్పుడు అని దొబ్బేస్తుంటారు. 30 వచ్చిన అబ్బాయిల్ని ఎవరు అడగరెందుకు? ఇంకెప్పుడు పెడతావురా పప్ప? నా పెళ్లి 19 ఏళ్ళకి అయిందిరా, నీకు పిల్లలు పుట్టారా నాన్న? కిందికిరా, కిందికి, కొద్దిగా పైకి, కొద్దిగా పైకి. కిందకు దించు. కిందికి, అన్నయ్య, కిందికి. నేను చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్తా. కొద్దిగా పైకి. ఆ లెవెల్ సరిపోతుంది. కట్టే. ఏంది డబ్బా బస్సు? ఏసీ బస్సు పెట్టలేదా? అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, దొరకలేదు అన్నాడు. ఎందుకు దొరకదు? రూపాయి ఎక్కువ పెట్టాలి. పెడితే ఏసీ బస్సు అంది, విమానం కూడా దొరుకుతుంది. రేయ్, ఇస్తాది నీకా ఫోటోలు తీసుకోనుక? టైం చెప్పొద్దాం. వచ్చేస్తాను నాన్న. ఇంకా డైరెక్ట్ గా ఆడికే వచ్చామని అర్థమైన నా కొడుకులు అందరూ మనకే తోలుతారు. ఏందిరా, ఏమైంది? ఎవడో మెడతెక్కలాంటి పెట్టిండి ఫోటోలు. ఎవడో మెడతెక్కలాండి. నేను చెప్తా. నువ్వు చెప్పదు. ఇప్పుడు మెడతెక్కలోని పెట్టిండా? ఈ మందు వాసన ఏందిరా? సెంట్ పారేంది. బస్ అంతా నీదేరా? ఎంత పడ్డది? 12,000. ఇంతే డబ్బా. పెన్షన్ హౌస్ క్వార్టర్ కొని ఎత్తించాలనుకుంటే 150 రూపాయలతో పోయేది కదరా. పెన్షన్ హౌసా? కాల్ లిఫ్ట్ చేయరా బాబు. నువ్వు వెళ్ళరా, ఎన్ని వచ్చినారు, ఎక్కడేం చేస్తున్నారు? నువ్వు ఇప్పటికే లేట్ అయిపోయింది. రండి. ఏరా ఎత్తప్పా అన్నా పదా. సర్లే, నేనే అనుమానం అంతా. పద. పెళ్లి ముహూర్తానికి రమ్మంటే శోభన ముహూర్తానికి వచ్చేటట్టున్నావు. రైట్ రైట్.